అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. గొడ్డలిపాటి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అనేక భారీ కుంభకోణాల్లో ప్రధానమైనటువంటిది లిక్కర్ కుంభకోణం. ఇప్పటికే దానికి సంబంధించి అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అది రాజ్ కసిరెడ్డి మొదలుకొని మరి గొడ్డలిపాటి అధ్యక్షుడు జగన్ రెడ్డి చుట్టూ ఉండేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క పాత్ర, అది కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానివ్వండి, గోవిందప్ప బాలాజీ కానివ్వండి, గొడ్డలిపాటి అధ్యక్షుడు ఇన్నర్ సర్కిల్ మొత్తం యొక్క పాత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మన ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున లేటెస్ట్గా ఇంకొక కీలక వ్యక్తి, గొడ్డలిపాటి అధ్యక్షుడికి ఒక రకంగా షాడోలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా బయటపడింది. ఇవాళ గొడ్డలిపాటిలో ఎవరిని అడిగినా చెప్తారు, మీ అధ్యక్షుడి యొక్క నీడ ఎవరు అంటే వచ్చేటటువంటి సమాధానం కేఎన్ఆర్. గొడ్డలిపాటి అధ్యక్షుడు నీడ ఎవరన్న ప్రశ్నకి యూనివర్సల్ ఆన్సర్ కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి. మరి అటువంటి జగన్ రెడ్డి నీడ యొక్క పాత్ర ఇవాళ ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి. ప్రాథమిక విచారణలో ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, గొడ్డలిపాటి హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం యొక్క విలువ దాదాపు 3,500 కోట్లని ప్రాథమిక దర్యాప్తులో తేలుతా ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల సొమ్ములు రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఏ విధంగా వెళ్ళాయో, మరి ఆ రోజున ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉండి అన్నీ తానే వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా వెళ్ళినాయో, ఇవన్నీ కూడా ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ఆత్మ కేఎన్ఆర్కి సంబంధించి ఆయన యొక్క ఆస్తుల చిట్టా, ఆయన బ్యాంకు ఖాతాల్లో బయటపడినటువంటి నగదు, ఆయన భార్య యొక్క బ్యాంకు ఖాతాల్లో జరిగినటువంటి లావాదేవీలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే ఎవరికైనా. ఈ మధ్య ఎక్కువగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుని P4 అనేటటువంటి ఒక పథకానికి ఆయన రూపకల్పన చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 మనందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైబడి బంగారు కుటుంబాలని గుర్తించి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ కుటుంబాలని పైకి తీసుకురావటం కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపు 11 లక్షల కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అది P4. చంద్రబాబు నాయుడు గారి విజన్ జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలిపాటికి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలిపాటికి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలిపాటి P4? పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. గొడ్డలిపాటి P4 ఏంటయ్యా అంటే అది పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేదే గొడ్డలిపాటి P4, పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు.
ఇవాళ కేఎన్ఆర్ గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే కేఎన్ఆర్ గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ఎంతండి, ఎంత విలువైనటువంటి లావాదేవీలు? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు ఒక సాధారణ పిఏ, గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక పిఏ అర్ధాంగి బ్యాంకు ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్లు. అంతేకాకుండా ఆయన 19-24 మధ్య ఆయన సమకూర్చుకున్నటువంటి ఆస్తుల చిట్టా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల భూములు. ఒక్క జగ్గైపేట దగ్గర దాదాపు 40 ఎకరాలకు పైబడి భూమి, తిరుపతి దగ్గర ఒక 10 ఎకరాలు. ఈ విధంగా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం దగ్గర ఎకరాలకు ఎకరాలు. ఇవి కాకుండా ఫ్లాట్లు, ఇళ్ళు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతి ఈ ప్రదేశాలన్నిట్లో హై క్లాస్ అపార్ట్మెంట్లు, ఇళ్ళు, విల్లాలు. ఇంతేకాకుండా బంగారం ఎంత? 2 కిలోలు. 2 కిలోలండి, ఏదో గ్రాములు కాదు, కిలోలే. 2 కిలోలు బంగారం. అంటే ఈయన గారి ఆస్తులు 3 రాష్ట్రాల్లో విస్తరించాయండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఈయన ఒక సామ్రాజ్యాన్ని, ఒక పిఏ, ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఇవాళ గొడ్డలి పార్టీ అధ్యక్షుడి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఖాతాల్లోకి 20 కోట్ల రూపాయల సొమ్ములు, విలువైనటువంటి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఎకరాలకు ఎకరాల భూములు, 2 కిలోల బంగారం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సిట్ వారు విచారిస్తూ ఉన్నారు. సిట్టు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ గొడ్డలి పార్టీ అఫీషియల్ ప్యాంప్లెట్, వారి యొక్క అవినీతి రోత పత్రిక సాక్షిలో వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదువుదామండి. ఈరోజు వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటిది చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీగా ఆస్తులున్నట్లు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పనిచేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్ అన్నీ చూస్తున్నారు. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటి రాతలు. ఎక్కడా కూడా కేఎన్ఆర్ భార్య ఖాతాల్లోకి 20 కోట్లు సొమ్ములు రాలేదని కానీ, కేఎన్ఆర్కి తిరుపతిలో కానీ, దర్శిలో కానీ, జగ్గైపేటలో కానీ, భోగాపురంలో కానీ భూములు లేవు, అదంతా అబద్ధం అని కానీ, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతిలో విలువైనటువంటి ఫ్లాట్లు, విల్లాలు లేవని కానీ ఎక్కడ ఒక్క లైన్ కూడా రాయలేదండి. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి? కేఎన్ఆర్ గారు అంట 2003 నుంచే జర్నలిస్ట్గా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారంట. వాటి ద్వారా ఇవన్నీ సంపాదించేశారంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వాళ్ళ పకోడీ పేపర్ చెప్తున్నటువంటి మాట.